అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా అనపత్తి రైల్వే స్టేషన్ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత్ భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కవోలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని ఆర్ఎండ్బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్వేషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మొన్న ఏదైతే డిఆర్ఎం గారు సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ జన్మభూమి హాల్ట్ కానీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6-7 గంటల వరకు ఇటు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైల్వే కన్వీనియన్స్ లేని పరిస్థితుల్లో ఇక్కడ హాల్ట్లు ఏర్పాటు చేయాలని వారు కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ 413 దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు అంటే గేటుకి అవతల ఉన్న కాలేజీ విద్యార్థులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ వెళ్ళడానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏదైతే అమృత పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణం చేస్తపోతున్న ప్లాట్ఫామ్ల మధ్యన ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్గా మార్చి అది అన్ని విధాలుగా ఇటు రైల్వే ప్రయాణికులకి అదేవిధంగా సామాన్య ప్రజలకి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకి అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ గజశక్తి నుంచి మరి ఇంజనీర్ గారు రావడం, ఒక 10-15 రోజుల్లో పని మొదలు పెట్టే దిశగా దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అందరికీ ఉపయుక్తమైన దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో 413 గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అటు రైల్వే ప్రయాణికులకి ప్లాట్ఫామ్స్తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాన్ని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ దిశగా ముందుకు వెళ్తే అన్ని విధాలుగా ఉపయోగం జరుగుతుంది అనేది నా భావన. అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ విషయంలో కూడా డిఆర్ఎం గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతా అన్నారు. రైల్వే బోర్డుకి రైల్వే మంత్రి గారికి పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేసి జన్మభూమి హాల్ట్ తీసుకురావడం కూడా ఇక్కడ స్పష్టంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు డిస్కస్ చేసినట్టుగా బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఆల్రెడీ అమృత భారత్ పథకంలో భాగంగా మొత్తం 24 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో 10 కోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది, 14 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి. ఈ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వేకి ఈరోజు ఈ బడ్జెట్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడతా ఉంది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన ఎంపీ గారి సమావేశం ఏర్పాటు చేసి చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఆవిడ చొరవ తీసుకున్నందుకు అదేవిధంగా డిఆర్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.